ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. ఓకే. లెట్స్ సే హైదరాబాద్‌లోనే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. అందులో ఒక అతను మంచి రిచ్ అనమాట. బాగా, బాగా ఒక మిలియనేర్ అనుకోండి. ఆ గ్రూప్‌లో అతను ఒక మిలియనేర్. సో, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు అతని గురించి? అతను చాలా రిచ్, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఇంటెలిజెంట్, లేకపోతే అంత డబ్బులు ఎలా సంపాదిస్తాడు, ఇవన్నీ అనుకుంటారు కదా! ఆ తర్వాత అతను ఒకటి చెప్తాడనమాట. అరే! ఒక ఆస్ట్రాలజర్ పేరు చెప్తాడు. అక్కడ పోయి జాతకాలు చూపించుకుంటే చాలా బాగా చెప్తున్నారురా! నేను చూపించుకున్నాను. ఇంకా మా వాళ్ళు కూడా చూపించుకుంటా అన్నారు. అంటే చదువు గురించి గానీ, ఫారెన్‌లో సెటిల్ అవ్వడం గురించి గానీ, ఇట్లా పెళ్ళిళ్ళ గురించి బాగా చెప్తున్నాడు ఆయన అయితే అని చెప్పాడు. మరీ ఇట్లా ఫోర్స్ చేయట్లేదు. మామూలుగా చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఇంకేం చేస్తారు? లైన్ కట్టేస్తారు కదా! లైన్ కట్టేస్తారా లేదా? ఓహ్! అమ్మో! ఈ అబ్బాయి అక్కడే చూపించుకొని ఇంత డబ్బులు సంపాదించుంటాడు. మనం కూడా పోదామని చెప్పేసి వాళ్ళు పోయిందే గాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో, వాళ్ళ తోక చుట్టాలందరికీ చెప్పి లైన్ కట్టించేస్తారు. అప్పుడు అక్కడ ఏమవుతది? ఒక్కసారన్నా ఆలోచించండి. అలా చెప్పిన వాళ్ళకంటే నేను ఖచ్చితంగా ఉంటుందని అనుకోవట్లేదు. ఆ రిచ్ మ్యాన్‌కి అతనికి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు కదా! అంటే ఏదైనా పర్సెంటేజ్ కమిషన్ వస్తుండొచ్చు కదా! కాబట్టే చెప్పుంటాడు. ఇప్పుడు యాడ్స్ చేస్తున్నారు. మనకి యూట్యూబ్‌లో యాడ్స్ వస్తున్నాయి. ఎన్నో యాడ్స్ వస్తున్నాయి కదా! ప్రతి దాని గురించి. సో, ఫ్రీగానే చేస్తున్నారా? అంటే జెన్యూన్ వాళ్ళున్నారనే చేస్తున్నారా? నేను అందరూ చెడ్డవాళ్ళని అనట్లేదు. బట్ ఇలా గూడా ఉంటుంది. సో, ఇప్పుడు అసలు కథ ఏంటంటే, ఆ ఆస్ట్రాలజర్ ఎక్కడో ఒక రూ. 1000, 800 తీసుకునేవాడు లైన్ గేట్ బయట వరకొచ్చేసరికి 1000 తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 5000 ఒక్కొక్కరి దగ్గర 6000 పెంచుతాడు మరి. డిమాండ్ పెరుగుతా ఉందా? అలా ఉంది కథ. సో, అందుకనే ఆస్ట్రాలజర్ అని ఎవరైనా సరే రిచ్‌గా ఉన్నాడు, అతని వెల్త్ అక్కడికొచ్చిందా లేదా మనకు తెలీదు. అతను డబ్బులు ఎలా సంపాదించాడు, కష్టపడి ఉంటాడు, లేకపోతే ఇంకేదైనా తాతల ఆస్తులో కావచ్చు, ఎలాగైనా సంపాదించి ఉంటాడు. చెప్తారా సీక్రెట్స్? సో, కష్టపడే ఉంటాడు, చెప్పలేము. కానీ అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పంగానే బ్లంట్‌గా నమ్మకుండా బ్లైండ్‌గా కొంచెం మనం కూడా రిసర్చ్ చేయాలి. కొంచెం కాదు, చాలా ఎక్కువగా. అండ్ డోంట్ అగైన్ డిపెండ్స్ ఆన్ రివ్యూస్. రివ్యూస్ కూడా అన్ని ఫేక్ అండి ఇప్పుడు. మ్యాక్సిమం మీరు దేంట్లోనైనా చూడండి, హోటల్ రెస్టారెంట్స్ కానీ ఇవంతా ఫేక్ రివ్యూస్ ఉన్నాయి. సో, జస్ట్ బీ కేర్‌ఫుల్ విత్ దిస్. మంచిగా రిసర్చ్ చేసుకొని మనకి హార్ట్‌లో ఒక ఫీలింగ్ కలుగుతుంది. అయినా అది అందరికీ కలుగుతుందో లేదో తెలీదు. ఎలాంటి స్టేజ్‌లో కలుగుతుందో కూడా తెలీదు. కలగొచ్చు, కలగకపోవచ్చు. సో, బాగా రిసర్చ్ చేసిన తర్వాతే ఆస్ట్రాలజర్స్ కానీ వీళ్ళని కానీ నమ్మాలి. వి షుడెంట్ జస్ట్ గో విత్ యాడ్స్ ఆర్ ఎవరో చెప్పారని చెప్పేసి వెళ్ళిపోకూడదు. బాగా టైం తీసుకున్నా పర్వాలేదు. బాగా వెతికితే దొరకకుండా పోతారా మనకి? రైట్. బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.